ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీధర్ని కాపాడి జోష్న గురించి అందరి ముందు నిజాన్ని బయట పెట్టేసిన దాసు. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే జోష్న పారిజాతి ఇద్దరు కూడా చాలా సీరియస్గా డిస్కషన్ చేసుకుంటారు. ఎందుకే ప్రతిదీ దాచిపెడతావు? నిజాలు చెప్పవేని చెప్పినా సరే ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఇప్పుడు దీప మన మాటలు కూడా వినేసేది. దానికి ఆల్రెడీ అనుమానం వచ్చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అల్లుడు ఏం చేస్తాడో ఏంటో అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది పారిజాతం. అయితే ఇక్కడ చూస్తే నా కొడుకు ధైర్యం ఇచ్చాడు కాబట్టి నిజాన్ని బయట పెట్టే తీరాలి అని చెప్పేసి శ్రీధర్ నిర్ణయించుకుంటాడు. ఇక కార్తీకు అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత దీపాన్ని చూసి ఏమైంది దీప అని చెప్పి అంటూ ఉండగానే ఏంటో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు బావా మనుషులు, ఏమైంది ఏం జరిగింది అని చెప్పి అనేసరికి జోష్న పారిజాతం గురించి చెప్తుంది. వాళ్ళంతేలే, వాళ్ళ ప్రవర్తనకి మనుషులకి సంబంధం లేకుండా పోతుంది, వాళ్ళు చేసే పనులు అలా ఉంటున్నాయి అని చెప్పేసి అనేసరికి ఏంటి బావావి అవి తర్వాత చెప్తాలే అని చెప్పి లోపలికైతే వస్తాడు. ఏంట్రా మనవడా ఏంటి లేట్ అయిందేంటి అని చెప్పి అంటూ ఉండగానే ఇక వాళ్ళే సుమిత్ర కూడా వస్తుంది, అలాగే దశరథ్ కూడా వస్తాడు. ఏరా ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఈరోజు నాన్న టిఫిన్కి రమ్మంటే వెళ్ళాము అని చెప్పేసి అంటూ ఉండగానే వీళ్ళందరూ కలిసిపోయారు. బావకి మావయ్య నిజం చెప్పేసే ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అలా ఆలోచించుకుంటూ ఉంటుంది జోష్నైతే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదులే, ఇప్పుడు నువ్వేం మాట్లాడుకు. ఏంటి అసలు ఇద్దరు తెగ గుసగుసలాడుకుంటున్నారేంటి? ఏమైంది? ఏం జరిగింది? ఒకళ్ళ చెవులు ఒకళ్ళు కొరుక్కుంటున్నారేంటి? ఏమైంది పారిజాతం? అయ్యో ఏం లేదండి, ఇక వీళ్ళు కలిసిపోతున్నారు. పాపం శ్రీధర్ రెండు కుటుంబాలు బాగానే కలుపుతున్నాడు అని అనుకుంటున్నామంతే అని చెప్పి అంటూ ఉంటుంది. నీకు ఆ మాటలు వద్దని ఆల్రెడీ చెప్పినట్టున్నాం కదా, నీకు చాలాసార్లు చెప్పాను. శ్రీధర్ గురించి, శ్రీధర్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడడానికి లేదని, ఒకళ్ళ గురించి వేలెత్తి చూపించే అర్హత మీకు లేదని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు శివనారాయణ. అయితే ఈలోగానే దశరథ్ కూడా అదే మాట అంటూ ఉంటాడు. వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళలో మార్పు రాదులేరా, వీళ్ళంతే. ఇంకేం జోష్ని అలాగే తయారవుతుంది. అసలు జోష్ని ఇలా తయారవడానికి కారణమే పారిజాతం కదా. ఈ పారిజాతం జత పట్టిన తర్వాతే జోష్ని ఇలా తయారైంది, లేకపోతే బాగానే ఉండేదేమో. అనవసరంగా ఈ పారిజాతం చేతిలో పెట్టి తప్పు చేస్తామని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అవునవును, మీరందరూ ఒకటే, నేను గ్రానియే కదా వేరు, అందుకే ప్రతిసారి నన్ను గ్రానినే వేలెత్తి చూపిస్తూ ఉంటారు. మీకు అలవాటైపోయింది మా ఇద్దరిని ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అనడం. మేమిద్దరమే మీకు అలుసుగా కనిపిస్తున్నాం. అన్నీ చేసేవాళ్ళు సైలెంట్గా బాగానే చేసేస్తున్నారు. అన్నీనా? ఏంటి ఏంటవి మేడం? అన్నీ అంటే ఏంటి? మాకు తెలియదులే, అన్నీ అంటే ఏంటో మీరు చెప్పండి అని చెప్పి అంటూ ఉండగానే లేదులేరా, వాళ్ళు అలానే మాట్లాడుతుంటారు కానీ వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకని దశరథ చెప్తూ ఉంటాడు. నేనేం పట్టించుకోను మావయ్య, పారు గురించి నాకు బాగా తెలుసు కదా. పారు అలాగే పెద్ద మేడం, ఇక వాళ్ళ గురించి మీ అందరికన్నా బాగా నాకనే తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇలా అంటూ ఉండగానే ఈలోగా శ్రీధరు ఇక్కడ కంపెనీలో కూర్చొని ఇక పాత లెక్కలన్నీ కూడా తిరిగేస్తూ ఉంటాడు. ఈ రోజుతో జోష్నక్క పని అయిపోయినట్టుంది అని చెప్పి అంటూ ఉండి కానీ ఈలోగానే ఇక తన అల్లుని చూసి దాసు ఈ లెక్కలన్నీ సరిచేసి నా దగ్గరికి పంపిస్తే నేను అన్ని లెక్కలు వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాను. మావయ్య ఏ వద్దా? లేదు, వాళ్ళకి బుద్ధి రావాలంటే ఇలా చేయాల్సిందే, లేకపోతే వాళ్ళకి రోజు రోజుకి ఇక హద్దు అదుపు లేకుండా పోతుంది. అసలు జోష్నక్క ఇలా ఎందుకు చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అక్కడ కాశీ అయితే ఇలా అన్ని లెక్కలు చూస్తాడు, పట్టుకు వెళ్ళడానికి సిద్ధపడిపోతాడు. శ్రీధర్ అయితే ఇక ఈ రోజుతో నీ పని అయిపోయింది బేనకోడలా, నీ పరిస్థితి ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి అని చెప్పేసి లెక్కలన్నీ పూర్తి చేసుకుని లెక్కలన్నీ తన మావికి చూపించాలని చెప్పి సిద్ధపడి వాటి అన్నిటినీ కాఫీ ఫేట్ చేసుకుంటాడు. అలాగే బయలుదేరుతాడు శ్రీధర్. అయితే అలా బయలుదేరిన తర్వాత ఊహించని విధంగా శ్రీధర్కి కొంతమంది రౌడీలు ఎదురుపడతారు. అలా ఎదురుపడేసరికి ఎవరు మీరు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? ఏంటి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? మా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వరా అని చెప్పేసి ఇక శ్రీధర్ని కొట్టడం ప్రారంభిస్తారు.
నా కొడుకు కనుక వస్తే మీ మక్కలు ఇరక్కొడతాడు. ఎవడాడు అంత గొప్పవాడా నీ కొడుకు, రమ్మని పిలువు అని చెప్పేసి అంటూనే శ్రీధర్ని కొడతారు. గట్టిగానే కొడతారు శ్రీధర్ని. కొట్టడమే కాదు, శ్రీధర్ని కత్తితో పొడిచేస్తారు కూడా. ఇక ఒక్కసారి అక్కడికి దాసు వస్తాడు. గబగబా పరుగులు పెడుతూ దాసు ఆల్రెడీ అదంతా చూసి అక్కడికి వచ్చి నలుగురిని పోగేసి ఇక అక్కడి నుంచి వాళ్లను తరిమేస్తాడు. ఏమైంది ఏమైంది బావా అని చెప్పేసి గబగబా ఇక శ్రీధర్ని ఆసుపత్రిలో జాయిన్ చేసేసరికి ఏం జరిగిందని అడుగుతూ ఉండగానే శ్రీధర్ అయితే ఇలా నేను ఇక జోష్ని చేసిన మోసాలు బయటపెట్టడానికి వెళుతున్నాను, ఈ లోపలనే రౌడీలు వచ్చారని చెప్పేసి ఇక మొత్తం నిజాలు చెప్తాడు. అంటే శ్రీధర్కి అనుమానం రాదు, కానీ దాస్కి అయితే చెప్తాడు. అలా చెప్పేసరికి సరే బావా నీకేం కాదని చెప్పేసి డాక్టర్ని పిలుస్తాడు. డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఈలోగానే కాశీ అలాగే స్వప్న కూడా అక్కడికైతే వస్తారు. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను, కార్తీక్కి వీళ్ళందరికీ నేను వెళ్ళి కబురు చెప్తానని చెప్పేసి ఇక గబగబా ఇంటికైతే బయలుదేరతాడు. అన్నయ్యకి ఫోన్ చేస్తాడంటే లేదమ్మా ఫోన్ చేయకు, నేను వెళ్ళి చెప్తాను, నేను తేల్చుకోవాల్సిన లెక్కలు కూడా ఉన్నాయి, ఇక మావయ్యకి ఏం కాకుండా చూసుకోండి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు దాసు అయితే. అలా బయలుదేరి వెళ్ళేసరికి ఈలోగానే ఇక్కడ పారిజాతము అలాగే జోష్ని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి చాలా సంతోషంగా కనిపిస్తున్నావేంటే, ఏముంది మావయ్య పని అయిపోయినట్టుంది, ఇక వాళ్ళు కాల్ చేయడమే ఆలస్యం, ఈ రోజుతో మావయ్య అడ్డు తొలగిపోతుంది. పాపం రెండు కుటుంబాల వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. బావమొహం రేపటి నుంచి ఎలా చూడాలో ఏంటో, రోజు బాధపడుతూ ఉంటే మనం ఓదార్చడమే పనిగా పెట్టుకోవాలేమో అని చెప్పేసి అంటూ ఏం చేసావే, ఏం చేశాను కాసేపట్లో నువ్వే చూడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే ఈలోగానే జోష్న జోష్న అంటూ గట్టిగా అరుచుకుంటూ దాసు అక్కడికి వస్తాడు. దాసు వచ్చేసరికి ఇక అక్కడ కార్తీకు, దీప అలాగే దశరథ, శివనారాయణ, సుమిత్ర ఇక ఒకసారే పారిజాతం జోష్న కూడా కిందకి వస్తారు. ఏంటి ఏమైంది దాసు, ఏం జరిగింది, ఎందుకు జోష్న జోష్న అంటూ అరుస్తూ వచ్చావు, ఏమైంది అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. శివనారాయణ గారు, ఇంతకాలం నా గుండెల్లో దాచుకున్న ఒక నిజాన్ని బయట పెట్టడానికి ఇక్కడికి వచ్చాను. మావయ్య మీరిప్పుడు మాట్లాడకండి, పదండి, ఏమైంది, ఎందుకంత ఆవేశంగా ఉన్నారు, నువ్వాగు కార్తీక్, ఇంతకాలం ఈ నిజాన్ని కడుపులో పెట్టుకు దాచి చాలా పెద్ద తప్పు చేశాను. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా, నీకు తెలిస్తే నువ్వే నిజాన్ని బయట పెడతావు. ఏంటి మావయ్య ఏం జరిగింది, మీ నాన్నని కత్తితో పొడిచేశారు. ఏంటి శ్రీధర్ని కత్తితో పొడిచేశారా, ఎవరు చేశారు, శ్రీధర్కి ఎలా ఉంది, శ్రీధర్ ఎక్కడున్నాడు అని ఇంట్లో అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇంకెక్కడుంటాడు, ఇక పైలోకంలో ఉండుంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే నాన్నకి ఎలా ఉంది, నేను వెళ్ళాలి, ఒక్క క్షణం ఉండు కార్తీక్, నేను బావని ఆసుపత్రిలో జాయిన్ చేశాను, ప్రస్తుతం ఇక కండిషన్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఇంకా స్పృహలో లేడు, కానీ ఇక్కడ తేల్చుకోవాల్సినవి ఉన్నాయి. నాన్నకి పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలుసా, జోష్న. ఏంటి జోష్న, జోష్న శ్రీధర్కి కత్తిపోట్లు పొడవడానికి కారణం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉండగానే అవునండి, ఇంతకాలం నా గుండెలో దాచుకున్న నిజాన్ని నేను బయట పెట్టాలి. ఏంటి నా మీద లేనిపోని నిందలు వేసి నన్ను ఈ కుటుంబానికి దూరం చేయాలని చూస్తున్నావా, నీకు మళ్ళీ పిచ్చి పట్టినట్టుంది అని చెప్పి జోష్న అంటూ ఉండగానే ఆగు జోష్న అంటూ కార్తీక్ పిలుస్తాడు. జోష్న ఈ ఇంటి వారసురాలు కాదు, జోష్న నా కన్న కూతురు అని చెప్పనేసరికి దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అవును జోష్న నా కన్న కూతురు, మా అమ్మ ఇక పసితనంలో ఉండగానే జోష్నని మీ ఇంటి వారసురాల్ని చేసి మీ ఇంటి వారసురాల్ని చంపాలని చూసింది అంటూ ఆ రోజు జరిగిన మొత్తం విషయాలు బయటపెట్టి ఈరోజు శ్రీధర్ చావు బ్రతుకుల్లో ఉండటానికి కారణం కూడా జోష్న చేసిన తప్పులు ఒప్పులు బయటపడకుండా ఉండడానికి బావని కూడా చంపాలని చూసింది, నన్ను కూడా చంపాలని చూసింది అంటూ గుండె పగిలే నిజాలు మొత్తం బయట పెట్టేస్తాడు దాసు అయితే. అలా ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.